Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఒక ట్రూ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని కూడా తీస్తున్నాను కూడా అన్నారు. సో ఏంటి సార్ ఇది? మా ఊర్లో జరిగిన రియల్ స్టోరీ సార్. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ మాకు తెలుసు, దాదాపు యూత్ అందరికి తెలుసు. 1 year 2 years తర్వాత సడన్గా ఓ రోజు కారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్కి ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ అనేది ఎక్కుతుందంటున్నారా? మనం చూస్తే కోర్టు సినిమా కూడా కొత్త వాళ్ళైనా నాని ప్రొడ్యూసర్గా చేసినా కూడా కథను నమ్ముకొని ఆడియన్కి రీచ్ అయ్యే విధంగానే మ్యాచ్ అయ్యే విధంగా తీసానని నమ్ముతున్నాను. ఒక లాంగ్ గ్యాప్. సో ఎందుకు ఈ లాంగ్ గ్యాప్ అనేది ఎందుకు? సినిమా కష్టాలు మీకు తెలియదు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయింటే చాలా కష్టాలు. రాత్రి వాటర్ తాగి పడుకున్న రోజులు, ఒక చపాతీతో గడిపిన చాలా సార్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి లవ్ స్టోరీస్లోనే మరి కొత్త రకమైన లవ్ స్టోరీ అనేది చూపించడానికి, అది కూడా ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని వస్తున్న మూవీ మరి ప్రేమకు జై. మరి ఆ మూవీ డైరెక్టర్ ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు, శ్రీనివాస్ గారు. మరి ఆయనతో కూడా మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. సార్, ప్రేమకు జై అందులోనే అర్థమైపోతుంది ఇది ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్పేసి. కానీ ఇందులో ఒక ట్రూ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని కూడా తీస్తున్నాను కూడా అన్నారు. సో ఏంటి సార్ ఇది? అంటే యాక్చువల్గా మా ఊర్లో జరిగిన రియల్ స్టోరీ సార్. తను మా ఊరు సర్పంచ్ కూతురు లవ్ చేశాడు ఒక అబ్బాయి. అంటే నేను అది 1999లో. తను పెద్ద, నేను చిన్నగా ఉండే, నేను కాలేజీ చదువుకునే రోజుల్లో. సో ఆ టైంలో వాళ్ళిద్దరు లవ్ స్టోరీ మాకు తెలుసు, దాదాపు యూత్ అందరికి తెలుసు. సో తను కొంచెం అమ్మాయి సైడ్ కొంచెం డబ్బున్న వాళ్ళు బాగా, సో వీడు కొంచెం పూరు. ఆ మధ్యలో కొంచెం గొడవలు అయిన తర్వాత ఇక్కడే ఉంటే ఏమైనా చేస్తారని చెప్పేస్తే తను హైదరాబాద్కి వచ్చాడు. తను ఏంటంటే చిరంజీవి బిగ్ ఫ్యాన్ సార్. తను చిరంజీవి అంటే చాలా ఇష్టం. చిరంజీవి సినిమాలు చూసేవాడు. మాకు ఎక్కడైనా డ్యాన్స్ చిన్నగా ఊర్లో చూసినప్పుడు కూడా అలా ఉండేవాడు. సో సడన్గా వచ్చి ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి తను కూడా సినిమా ఇండస్ట్రీలో ఏదో చేద్దామని వచ్చాడు. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత 1 year 2 years తర్వాత సడన్గా ఓ రోజు కారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. సో అది ఎలా జరిగింది అనేది మా ఊరి వరకైతే తెలుసు. ఏంటంటే ఇది సంథింగ్ ఏదో చేశారని. కానీ చాలామంది న్యాచురల్గా జరిగింది కూడా అనుకున్నారు. సో ఆ సంఘటన బేస్ చేసుకొని తను నాకు చాలా ఇష్టం. సో ఈ కథ అయితే బాగుంటుంది. చాలా రియల్ స్టోరీస్ కూడా వస్తున్నాయి కదా, దాంట్లో ఇది కూడా నాకు ఎందుకో నా ఫస్ట్ సినిమా అయిపోగానే ఇది పెన్నుతో రాసుకొని ఇది బాగుంటుంది ఈ స్టోరీ అయితే అని చెప్పేసి ఆ స్టోరీ రాసుకొని ప్రొడ్యూసర్ గారిని అప్రోచ్ అయినా. తర్వాత ఇక మీకు తెలిసిందే ఇది. సార్, కంప్లీట్గా మూవీ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తే సో అంటే ఒక రియల్ ట్రూ ఇన్సిడెంట్ని తీసుకొని చేసినట్టే కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్కి ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ అనేది ఎక్కుతుంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే సార్, ఆడియన్ మైండ్ మనము 2 hours వాళ్ళని ఎలా ఎంగేజ్ చేసామనేది పాయింట్. ఇక్కడ నువ్వు ఏ స్టోరీ తీసుకున్నావు అని కాదు. మనం చూస్తే కోర్టు సినిమా కూడా కొత్త వాళ్ళైనా నాని ప్రొడ్యూసర్గా చేసినా కూడా తను ఆ సినిమా చూస్తే మనకు అంటే ఆడియన్కి రీచ్ అయిపోయింది. సో నేను ఆడియన్ నమ్ముతా బాగా. మనం 2.5 గంటలని వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయగలిగాం, ఏ లైన్ అయినా తీసుకోండి, మనం డెవలప్ చేసే విధానం, మన పద్ధతులు, మనం అనుకున్నది చేసుకుంటే కరెక్ట్గా 100% ఖచ్చితంగా చూస్తారు సార్ జనాలు. ఓకే, దానికి నేను చాలా బాగా నమ్మేది ఏంటంటే నా సినీ ఇప్పుడు నేను వచ్చిన ఇన్ని సంవత్సరాలలో ఆనంద్ కానీ, అయితే కానీ, కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ చాలా సినిమాలు, చిన్న సినిమాలను బ్రహ్మరథం పట్టారు. ఆనంద్ సినిమా చిరంజీవికి ఆపోజిట్లో పడ్డది. అప్పుడు 4 theaters ఏమో ఇచ్చారు, నాకు బాగా గుర్తు. సో అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈరోజు శేఖర్ కొమ్మల గారి పొజిషన్ మనకు తెలుసు. సో నేను ఖచ్చితంగా నా కథను నమ్ముకొని ఆడియన్కి రీచ్ అయ్యే విధంగానే మ్యాచ్ అయ్యే విధంగా తీసానని నమ్ముతున్నా. చూద్దాం 11th రోజు ప్రూవ్ అవుతుంది కదా. సో ఫస్ట్ మూవీ ఏది సార్ మీది? నేను సీతాదేవి. సో అది ఎప్పుడు చేశారు? 2017 సార్. 2017. మరి 2017 మరి ఇప్పుడైతే 2025, ఒక లాంగ్ గ్యాప్. సో ఎందుకు ఈ లాంగ్ గ్యాప్ అనేది ఎందుకు వచ్చిందంటారు? అంటే చాలా స్టోరీస్ రాసుకొని తిరిగాను సార్. చాలా మంది మధ్యలో వచ్చారు, ఆఫీస్ ఇచ్చారు, చేద్దామన్నారు, అదన్నారు, అంతా జరిగింది. కానీ పట్టాలెక్కలేదు. చాలా ట్రై చేశా.
సినిమా కష్టాలు మీకు తెలియదు. Yeah. ఏ బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్ బోన్ లేకపోయి ఉంటే చాలా కష్టాలు ఇక్కడ. ఇక్కడ అసలు చుట్టాలతోటి ఆలోచించాలి, ఫ్రెండ్స్ తోటి ఆలోచించాలి, ఊరోళ్ళతో ఆలోచించాలి. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు పోయి ఇంకేం చేయలేకపోతుండ అనేది ఇవన్నీ బేస్ చేసుకొని ఒక్కోసారి గుండె లోపల ఏదో బరువు, నిజంగానే మనం అవుతామా లేకపోతే మనం రాంగ్ రూట్లోకి వచ్చామా అన్న టెన్షన్ చాలా రోజులు అనుభవించాను సార్. అయినా కూడా మళ్ళీ దేవుడు సినీకాలమ్మ తల్లి ఎట్లాగూ మంచి అంటే టాలెంట్ ఉంటే సినీకాలమ్మ తల్లి కూడా హెల్ప్ చేస్తుంది అన్నట్టు. రెండో సినిమా చేశా అంటే ఇక మనం ఎవరు ఏది లేదు కాబట్టి మన ప్రయత్నం ఆపదు సార్. నేను ప్రయత్నాన్ని నమ్ముతా. మీ దగ్గర టాలెంట్ క్రియేటివిటీ ఉన్నన్ని రోజులు ఎక్కడైనా 100% ఎవరో ఒకరు మనకు దేవుడు పంపిస్తాడు. ఓకే, అని నేను నమ్ముతా బలంగా. కానీ ఈ మూవీకి ప్రేమకు జై అని చెప్పేసి టైటిల్ పెట్టడానికి గల రీజన్ ఏంటి? ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ కానీ అన్ని తేజ గారు తీసే మనం చూస్తూ ఉంటాం. జై అనేది ఆయన తీశారు, తేజ గారు జయం అనేది కూడా ఇట్లా అన్ని తీశారు. అవును, అంటే యాక్చువల్గా నేను సినిమా చేసిన టైంలో నాకు తన ప్రేమ అనే నేమ్ పెట్టాను సార్. జై అని పెట్టాను ఆ హీరో పేరు. సో ఇక్కడ ప్రేమకు జై అంటే లవ్ స్టోరీ, అందరం ప్రేమకు జై అంటే ప్రేమ జిందాబాద్, అది అంత మ్యాచింగ్ ఉంది. సో లాస్ట్లో కూడా మంచి ట్విస్ట్ ఉంటుంది. సో ఈ టైటిల్ బాగుంది అని చెప్పేసి ఒక 2 టైటిల్ అనుకున్నాం సార్. దాంట్లో ఇది అందరం ఓటేసాం దీనికి. ఓకే, అండ్ అలాగే పరువు హత్యల గురించి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ ఊళ్ళో వాళ్ళ మైండ్ సెట్లో మాత్రం ఏం మార్పు అనేది రావట్లేదు. మన ఇంటి ఆడబిడ్డ వేరే వాళ్ళని ప్రేమించడం ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పేసి జరిగిన సంఘటనలు కూడా చాలా వైలెంట్గా కూడా ఉన్నాయి. మరి ఆ కైండ్ ఆఫ్ వైలెన్స్ కానీ సో ఎట్లా తీసుకున్నారా లేకపోతే ఎట్లా ఉంది సార్ దీంట్లో కూడా? హీరో అంటే మనం ట్రూ స్టోరీ తీసుకున్నా కూడా కొంచెం సినిమాటిక్గా లిబర్టీ తీసుకున్నాం సార్. ఆ లిబర్టీ తోటి ఫైట్స్ అది పెట్టేసి అంటే తప్పించుకోవడం, హీరో తప్పించుకుంటాడు కానీ రియల్గా జరిగిన దాంట్లో మాత్రం అలా ఉండదు. 10 మంది వస్తే చంపేసిపోతారు. సో అలా కాకుండా కొంచెం సినిమా లిబర్టీ తీసుకొని ఫైనల్గా ఎలా జరిగింది అసలు ఆ యాక్సిడెంట్ జరిగింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీంట్లో కూడా పెట్టాను. ఓకే, సో ఇక్కడ హీరోయిన్ ఏమయ్యారు అనేది ఆ ట్విస్ట్ భలే ఉంటుంది సార్. లాస్ట్లో నేను క్లైమాక్స్ సాంగ్ రాశా, చాలా బాగుంటుంది అది. సో అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నాకు తెలిసి అది అవార్డు కూడా ఉంటుందేమో అని చెప్పేసి నమ్మా. చాలా బాగుంటుంది. మీరు కూడా టైం ఉంటే వినండి. షూర్. ఇక ఈ పరుహత్యలు అనేటప్పటికీ నార్మల్గా మిర్యాలగూడలో జరిగిన ఇన్సిడెంట్ కానీ అమృత ప్రణయ్ ఆ ఇష్యూస్ కానీ సో దాని షేడ్స్ ఏమన్నా ఇందులో ఉండే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? లేదు సార్, అట్లేం లేదు. అదంతా లేదు. ప్యాటర్న్ అయితే సేమే, కానీ దానికి సంబంధించి ఇప్పుడు అక్కడ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు కానీ ఇక్కడ మ్యారేజ్ లేదు. ఇక్కడ వాడు అక్కడ ఊర్లో మాటిచ్చి ఇక్కడ సిటీకి వచ్చాడు. సిటీకి వచ్చి నేను ఇక్కడ ఇండస్ట్రీలో హీరోని చిరంజీవి బేస్ చేసుకునే రాశాను సార్. తను కూడా చిరంజీవి ఫ్యాన్ కదా, తను దాన్ని బేస్ చేసుకొని రాశా. ఇక్కడికి వచ్చి వాడు ట్రై చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏం జరిగింది అసలు, వీడు నిజంగా వీళ్ళ లవ్ను సక్సెస్ సాధించాడా, వాళ్ళ ఫాదర్ కూడా అసలు యాక్సెప్ట్ చేశాడా వీళ్ళ లవ్, కానీ క్లైమాక్స్ ఏమైంది అనేది ట్విస్ట్ చాలా బాగుంటుంది. కానీ ఇంకొకటి ఏంటంటే కొన్ని డైలాగ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇట్లా సినిమాల్లోకి రావడానికి డబ్బులు అనేది కూడా అడుగుతూ ఉంటారు ఇలా అని చెప్పేసి కొన్ని బయట విన్నాము, దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో ఇట్లా పెట్టడానికి గల రీజన్ ఏంటి సార్? అంటే చాలామంది అలానే మీకు తెలియదు ఏమో సార్, ఇండస్ట్రీలో చాలామంది హీరో వచ్చాడు అనుకోండి వాడిని డబ్బులు అడుగుతారు ఫస్ట్. అంటే ప్యాషనేట్ ప్రొడ్యూసర్లు ఎవరు అడిగారు సార్, ప్యాషనేట్ డైరెక్టర్లు కానీ ఎవరు కానీ వాళ్ళు వచ్చే హీరోను ఫస్ట్ వాడు ఎలా ఉన్నాడు, వాడు యాక్టింగ్ ఏంది, వాడి స్కిల్స్ ఏంది అది చూస్తారు. కానీ చాలామంది ఇండస్ట్రీలో డబ్బులు అడిగి ఆ డబ్బులు పెట్టి సినిమాలు చేసి మధ్యలో ఆగిపోయిన సినిమాలు చాలా చూస్తున్నాం మనం గొడవలై. సో అలా కాకుండా ఇది కూడా వాడు ప్రయత్నంలో భాగంగానే నిజంగా సినీ చరిత్రలో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది హైదరాబాద్లో సేమ్ అలాంటివి ఉన్నాయి కదా. సో వాడికి కూడా ఇక్కడ వాడికి డబ్బు లేదు. సో అలాంటి వాడిని అడిగితే వాడు ఏం చేశాడు, ఎలా అయ్యాడు, వాడు ఈ హీరో చిరంజీవి అభిమాని కదా, వాడు నిజంగా రీచ్ అయ్యాడా కాలేదా అనేది స్టోరీ. సరే, ఇది యాక్చువల్గా ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్నట్టు చూపించారా లేకపోతే కొన్ని సంవత్సరాల క్రితం జరిగినట్టు అట్లా ఏమైనా చూపిస్తారా? అంటే కొన్ని సంవత్సరాల క్రితం జరిగినట్టే సార్. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ ఏం కాదు. అంటే ఫోను చాలా తక్కువ, అప్పట్లో నోకియా ఫోను ఆ టైంలో అనుకోండి, 2006-07 ఆ టైం. కానీ ఆ రోజుల్లో ఎన్విరాన్మెంట్ అవన్నీ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళారు సార్?
అసలు ఫోన్లు అంటే పట్టుకోకుండా ఉన్న షూట్ లొకేషన్లో చేయడం కానీ. నిజంగా మా ఊరు మా అదృష్టం కదా. ఇప్పుడు మా ఊర్లో పెంకుటీలు ఉన్నాయి అట్లనే ఆ టైంలో. చాలా మంది ఇప్పుడు పల్లెటూళ్ళకి వెళ్తే బిల్డింగ్లు కట్టేశారు. సో మా ఊర్లో అలా కాకుండా మా ఊరు సర్పంచ్ యాదగిరి రెడ్డి అని రామరెడ్డి అని వాళ్ళ బ్రదర్స్. సో వాళ్ళ బంగ్లా బాగా వర్కౌట్ అయింది మాకు. బుర్జు ఉండి పెద్దది చాలా బాగుంది. అసలు పల్లెటూరులో ఎలా ఉంటుందో సేమ్ అలాంటి లైవ్ లొకేషన్ సార్. అది నా అదృష్టంగా భావిస్తా. చాలా బాగా దొరికాయి లొకేషన్లు. ఎక్కడ సార్ అది? జనగాం జిల్లా బచ్చన్పేట మండల్ కొడవటూరు గ్రామం సార్. అది నా సొంత ఊరే. ఓకే. నేను కమల్ హాసన్ బిగ్ ఫ్యాన్ సార్. ఓకే. కమల్ హాసన్ చాలా ఇష్టం. నేను చదువుకునే రోజుల్లో నేను కమల్ హాసన్ నమ్ముకొనే ఇక్కడ హైదరాబాద్లో అడుగుపెట్టా. పవన్ కళ్యాణ్కి 32 పేజెస్ రాసుకొని నేనే పోగానే మనకు అవకాశం దొరుకుతుందని అనుకున్న 18 సంవత్సరాలు సార్ వచ్చి. 18 సంవత్సరాల జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, రాత్రి వాటర్ తాగి పడుకున్న రోజులు, ఒక చపాతీతో గడిపిన రోజులు చాలా సార్. చాలా కష్టాలు అసలు. పైకి వస్తే ఇండస్ట్రీలో పైకి వస్తే వెనుక చూసుకోవాల్సిన అవసరం లేదు సార్. కానీ పైకి వచ్చేంత వరకు చాలా మాటలు ఉంటాయి సార్. చుట్టాలు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఊరోళ్ళు కానీ ఏంది ఇన్ని సంవత్సరాలు అయినా ఏం చేస్తున్నాం అందరేమో ఇప్పుడు మనం చదువుకున్న మన ఫ్రెండ్స్ అందరు జాబులు కొట్టి మంచి పొజిషన్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి మనని అంటూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి. ఒకరోజు ఖచ్చితంగా నా దగ్గర టాలెంట్ ఉంది, నా దగ్గర క్రియేటివిటీ ఉంది, నేను ఎందుకు భయపడాలి, వన్ డే ఖచ్చితంగా వీళ్ళందరికీ సమాధానం చెప్తా అని ఇంకా వెయిటింగ్లో ఉన్నా సార్. ఓకే. ఇది సావరియా సాంగ్లో ఆ లిరికల్ సాంగ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక షార్ట్ మాత్రం నాకు బాగా నచ్చింది సార్. ఏంటంటే ఆ బస్సు వెనకల అది పట్టుకొని ఇద్దరు ఉండే ఆ షార్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అది యాక్చువల్గా మేము రోడ్డు మీద చేస్తున్నాం సార్ షూట్. బస్సు వెళ్తుంది, కాలేజీ బస్సు. బస్సు డ్రైవర్ని ఆపి మాట్లాడి ఒక షాట్ తీసుకున్నామని చెప్పేసి వాళ్ళని ఎక్కించి మేము కెమెరా బండి మీద పెట్టుకుని అలా చేసాం సార్. ఓకే. అలా చాలా చేసాం సార్. అంటే మనకు బడ్జెట్ పరిధులు తక్కువ సార్. దాన్ని యూజ్ చేసుకొని చేయాలి కాబట్టి అవకాశం ఎక్కడుంటే అక్కడ క్రియేట్ చేసుకున్నాం సార్. ఓకే. కానీ ఆ సావరియా సాంగ్ అయితే చాలా బాగుందండి. మ్యూజిక్ చైతన్య చేతు వచ్చారా అసలు అద్భుతంగా చేశాడు సార్. నా ఫస్ట్ సినిమా నేను సీతాదేవి కూడా చాలా బాగుంటాయి సాంగ్స్. కానీ ఎక్కడో ఏంటంటే ఆ టైంలో అంటే కొంచెం ఈ సోషల్ మీడియా అది లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నా కూడా ఎందుకో రీచ్ అవ్వలేదేమో జనాలకి. శివుడు సాంగ్ చాలా బాగుంటుంది సార్. శివరాత్రి ముందు మేము రిలీజ్ చేసాం. ఓకే. అది చాలా అద్భుతంగా ఉంటుంది సాంగ్. నేనేమనుకున్నా అంటే కనీసం ఒక 4 lakhs 5 lakhs వ్యూస్ వచ్చేస్తాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు చాలా తక్కువలో ఉన్నది. మరి ఎక్కడ జరిగిందో ఏందో తప్పు అని చాలా బాగా సాంగ్స్ అన్నీ బాగుంటాయి సార్. అది బ్రేకప్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు మీరు అన్న సావర్య కానీ లాస్ట్లో క్లైమాక్స్ సాంగ్ కానీ చాలా బాగుంటుంది. ఓకే. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్ అనిల్ అండ్ జ్వలిత ఎట్లా చేశారు ఏంటి? యాక్చువల్గా అనిల్ నిజంగా చెప్పాలంటే తను కూడా ఎన్నో సంవత్సరాలు అయింది వచ్చి ప్రయత్నంలో భాగంగానే చాలా అద్భుతంగా చేస్తాడు సార్. అంటే యాక్టింగ్ చాలా మందికి రాదు. అంటే మా కెమెరా ముందుకు వచ్చేసరికి భయపడతారు, లేదా టెన్షన్ ఉంటుంది, అది ఉంటుంది. కానీ అనిల్ అలా కాదు. అంటే అది సీన్ పేపర్ చూస్తే ఆ మౌల్డ్ అవుతాడు సార్. ఆ సీన్ పేపర్కి చూడంగానే తను తీసేసుకున్న విధానం లోపలికి తీసేసుకొని తను మౌల్డ్ అయిపోయి ఫాస్ట్గా చేసేస్తాడు సార్. తను నిజంగా చెప్పాలంటే తను కూడా నాకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి హీరో అవుతాడు కావాలని భగవంతుని కోరుకుంటున్నా. అలాగే జ్వలిత ఫస్ట్ సినిమా నేనే ఆడిషన్ చేసి తీసుకున్నా. చాలా అద్భుతంగా చేసింది సార్. తను కూడా సీన్ ఇస్తే అసలు ఏంది అమ్మాయి ఎక్కడ, నేను కొత్త అమ్మాయా లేకపోతే నేను ఎక్కడి నుండి పట్టుకొచ్చా, అసలు చాలా ఎక్స్పీరియన్స్గా చాలా సీన్ పేపర్ ఇస్తే లీనమైపోతుంది సార్. అది చాలా గ్రేట్నెస్. భాస్కర్ అన్న భాస్కర్ గారి గురించి కూడా నేను ఒకటి మాట్లాడాలి. ఏంటంటే సర్పంచ్ అనేటప్పటికీ మనం చూస్తూ ఉంటాము ఏంటంటే ఒక కొంచెం ఓల్డ్ ఏజ్ టైప్లో చూపించి తర్వాత ఆయన్ని ఒక ఊరి పెద్ద అనగానే చూడగానే అపీరెన్స్ వైజ్ వచ్చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ యంగ్గా ఉన్న పర్సన్ని అప్పుడే ఫాదర్ని చేసేసారు, సర్పంచ్ని చేసేసారు. అయితే యాక్చువల్గా నేను సలార్ మూవీకి మా అబ్బాయి ఆర్టిస్ట్గా చేశాడు సార్. అప్పుడు భాస్కర్ అన్న చూస్తే ఆ జిమ్ బాడీ అదంతా నాకు చూడంగానే క్యారెక్టర్ నేను నా సర్పంచ్ క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయినా అక్కడే. ఓకే. ఇస్తే తనకే ఇవ్వాలని చెప్పేసి ఆ సినిమా అయిపోయిన తర్వాత ఒక 2 years తర్వాత నాకు ఇది వర్క్ అయింది. కాగా నేను ఫోన్ చేశా. మనం ఏంటంటే సార్ ఏదన్నా మాటిస్తే ప్రాణం ఇస్తాం మనం. అలా ఉండి అలా రమ్మని చెప్పేసి ఇచ్చిన తర్వాత చాలా వరకు మీరు అన్నట్టు యంగ్గా ఉన్నాడు. కానీ అందరూ నాకు అప్రిషియేట్ చేశారు సార్. చాలా బాగున్నాడు, మంచిగా పట్టుకున్నావు, నీకు సినిమాలో ప్లస్ అవుతుంది అంటే మా ఊరోళ్ళు వచ్చేసి అందరూ చూసి ఎవర్రాయుడు అది మాత్రం ఊరోళ్ళంతా అసలు అంటే పల్లెటూరులో పండి ఇలా జిమ్ బాడీ అది చాలా తక్కువ చూస్తుంటారు.
సిటీలు అంటే చాలామంది కనిపిస్తుంటారు. సో అక్కడ చూసి అందరు షాకు, భలే పట్టే అబ్బా వీళ్ళని అన్నారు. సంతోషం అనిపించింది. చాలా అద్భుతంగా చేశాడు సార్. నిజంగా చెప్పాలంటే తను కూడా ఫ్యూచర్లో పెద్ద విలన్గా చాలా భాషల్లో చాలా సినిమాలు చేస్తాడు. మా భాస్కర్ అన్న నన్ను కూడా గుర్తుంచుకుంటాడని అనుకుంటున్నా. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు కోఆర్డినేషన్. ఇప్పుడు మీరు నాకు పరిచయం, మిమ్మల్ని హీరో పెట్టి చేసినప్పుడు మీరు ఎదిగినప్పుడు మనకు అవకాశం ఇచ్చే వాళ్ళు కావాలి. అంతే. చాలా వరకు మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా మా అనిల్ కానీ, జ్వలిత కానీ, ఇప్పుడు భాస్కర్ అన్న కానీ ఫ్యామిలీ మెంబర్ సార్. సినిమా చేసినంతసేపు పట్టాపట్ నేను లొకేషన్లో చాలా అదిగా ఉంటాను సార్. ఓకే. చాలా స్ట్రిక్ట్. మనం మీరు అయిపోయిన తర్వాత, షార్ట్ అయిపోయిన తర్వాత ఓకే, కానీ చాలా అసలు ఎందుకంటే చిన్న సినిమా కదా, మనకు అనుకున్న టైంకు రీచ్ కావాలి, ప్రొడ్యూసర్ని కాపాడాలి. ప్రొడ్యూసర్కు వాళ్ళు కూడా చిన్న సినిమాల పరిస్థితి మనకి ఈరోజు ఏందో తెలుసు. ఈ ప్రొడ్యూసర్స్ గురించి ఒకసారి మాట్లాడాలి సార్. ఏంటంటే ప్రజెంట్ ఉన్న మూవీ ఇండస్ట్రీ ప్రకారం అయితే చిన్న లేదు పెద్ద లేదు, కంటెంట్ బాగుందంటే మరి ప్రమోట్ చేయడం కానీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం కానీ అంతా సూపర్గా ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భంలో ఈ స్టోరీ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు హౌ దే యాక్సెప్టెడ్ అంటే ఏంటి? అంటే చాలా నేను చెప్పిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. చాలా బాగా నచ్చింది వాళ్ళకి. నచ్చేసి ఓకే మూవ్ అయిదామని చెప్పేసి చాలా ఫాస్ట్గా చేసాం. ఇది 14 monthsలో దాదాపు కంప్లీట్ చేసాం. ఓకే. సో నాకు ప్రొడ్యూసర్ సైడ్ చాలా సపోర్ట్ ఉంది సార్. దాంట్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆ సార్ వాళ్ళు కూడా చాలా బాగా, రాజన్న అని లైన్ ప్రొడ్యూసరు, మా సారు, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు సార్. ఓకే. సో దానివల్ల కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. ఓకే. అంటే ఫైనల్గా సార్, మరి ప్రేమకు జై మూవీ అయితే April 11th రిలీజ్ అవబోతుంది కాబట్టి ప్రేక్షకులకు ద హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ఎట్లా ఎందుకు చూడాలి అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఒకటే సార్, ఇక్కడ మీకు ఆడియన్స్ కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. ఓకే. లవ్ ఉంది, కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, ఐటమ్ సాంగ్ ఉంది. అంటే మొత్తం కమర్షియల్ సినిమా అంగులన్నీ ఉన్నాయి సార్. ఓకే. సో అది ఖచ్చితంగా సినిమా తీసుకుపోయే విధానంలో ఆడియన్స్ ఖచ్చితంగా క్లైమాక్స్ చాలా ఫీల్ అయిపోయి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత కూడా ఈ డైరెక్టర్ ఎందుకు చేశాడు ఇలా అనే మైండ్లోనే వెళ్తారు సార్. అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తున్నా. రొటీన్కి విరుద్ధంగా పోయినట్టు అనిపిస్తుంది. అంతే సార్. అదే మరి ఏదన్నా ఆడియన్ని నేను పాటలు అయితే బాగా నమ్ముకున్నా సార్. నాకు పాటలు నిజంగా ఇప్పుడు సినిమా రిలీజ్ అయినాక ఇంకా పేరు వస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉన్నా. సో పాటలు, పిక్చరేషన్ కానీ అంతా చాలా బాగా చేసుకున్నాను. అంతా లైవ్ లొకేషన్ మా ఊరే. మళ్ళీ ఐటమ్ సాంగ్ సెట్ చేసాము. ఐటమ్ సాంగ్ చాలా బాగా వచ్చింది, చిలిపి చీమ కుట్టింది అని చెప్పేసి. ఓకే. చాలా బాగుంది. చాలా మంది ఫోన్లు కూడా వచ్చేసారు నాకు. ఖచ్చితంగా మీరు 11th రోజు ఈ ప్రేమకు జై సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వచ్చి థియేటర్లో చూసి చిన్న సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా సార్. ఏంటంటే మీరు ఇందాక చెప్పారు చూసారా, ఆనంద్ కానీ, సో ఈ కైండ్ ఆఫ్ మూవీస్ ప్రేక్షకులు తక్కువగా చిన్న మూవీ అని అనుకున్నారు, కానీ ఆ తర్వాత ఎంత పెద్ద హిట్ అయ్యో. సో ప్రేమకు జై కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నేను చివరిగా ఇంకొక మాట సార్, ప్లీజ్. నాకు ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి చెప్పాలి. యా ప్లీజ్ సార్. ఎందుకంటే సినీ అంటే నాకు మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏది లేకుండా వచ్చాం కాబట్టి ఇంత పెద్ద ఐ డ్రీమ్లో వాళ్ళ ఇంత ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నా జర్నీలో నాకు సపోర్ట్ చేసిన గంగం బుచ్చిరెడ్డి కానీ, లేకపోతే అంటే నాకు డబ్బులు లేనప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి సార్. వీడు టాలెంట్ ఉంది, ఏదో రోజు పైకి వస్తాడు అంటే మనల్ని నమ్మేవాళ్ళు కావాలి సార్. ఇప్పుడు సపోర్ట్ చాలా మంది, ఇప్పుడు మీరు ఎక్కడికి పోయినా డబ్బులు అడిగితే ఎవరు ఫోన్ కూడా ఎత్తారు సార్. అలాంటి పొజిషన్ నుండి నన్ను ఖచ్చితంగా ఓ రోజు వస్తాడు వీడు అని నమ్మకంతో చేసిన గంగం బుచ్చిరెడ్డి, గంగం శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళిద్దరు అన్నదమ్ములు సార్. నాకు చాలా హెల్ప్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మళ్ళీ అలాగే పద్మ కానీ, ప్రసన్న కుమారు, సతీష్ రెడ్డి, నా 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్. నేను డబ్బులు అడగానే కొట్టేశారు నాకు. అంటే నువ్వు పెద్ద సినిమా చేయాలి, ఇంకా పెద్ద సినిమా కొట్టాలి, ఇప్పుడు 2 సినిమాలు చేసావు, 3వ సినిమా పెద్ద సినిమా కొట్టు అని సపోర్ట్ చేసి ఎస్ రమేష్, చిట్టి భాస్కరు, చాలా మంది సార్. ఇంకా ఇప్పుడు టీచరు అన్న, ఒక అన్న తను కూడా సతీష్ అని, మా ఊరు సర్పంచ్ సతీష్ రెడ్డి, చాలా మంది హెల్ప్ చేస్తారు సార్. వాళ్ళు నిజంగా ఈ ఐ డ్రీమ్ తరపున నాకు చెప్పుకునే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ సార్.